వారం రోజు నాడు వరలక్ష్మీదేవిని పూజిస్తున్నానని చెప్పి అందరిని పిలిపించుకొని చక్కగా వరలక్ష్మీదేవిని ఆచరిస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం చేత ఆ పూజ పూర్తయి ప్రదక్షిణం చేస్తూ ఉంటేనే ఆమె శరీరం నిండా బంగారంతో నిండిపోయి ఇల్లంతా బంగారంతో నిండి ఆమెకు కోరిన కోరికలన్నీ కూడా సిద్ధించాయి. ఇది ఎవరి వల్ల వచ్చిందంటే ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల కలిగింది. కనుక మహిళలందరూ శుక్రవారం రోజునాడు వరలక్ష్మీదేవిని చక్కగా పూజించండి. తర్వాత శనివారం, చాలామంది శనివారం నాడు ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటాం, మనం చూస్తున్నాం లోకంలో. అలాగే ఆంజనేయ స్వామిని కూడా ఆరాధిస్తూ ఉంటాం. అలాగే శ్రావణ మాసంలో ఎవరైతే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని కానీ, ఆంజనేయ స్వామికి అప్పాల మాల కానీ, తమలపాకులతో మాల కానీ వేసి ఆంజనేయ స్వామికి చందనం సింధూరాన్ని అలంకారం చేసి చక్కగా పులిహోర నైవేద్యం పెట్టినట్టయితే ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం, అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టమైనటువంటి ఆ యొక్క తీపి పదార్థాన్ని ఏదైనా నివేదన చేసినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఆదివారం, దాన్ని మాత్రం అసలే మర్చిపోకండి. ఆదివారం అంటే అందరూ కూడా హాలిడే అనుకొని ఆ రోజు చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం, ఆ రోజు మధుమాంసాలు చాలా ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారు. నిజానికి ఆదివారం రవి మాసంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మాసము ఈ శ్రావణ మాసం. అన్నిలో వారంలో ముఖ్యమైనటువంటి వారం ఆదివారం. ఈ ఆదివారానికి అధిష్టాన దేవత సూర్యుడు ఏం చేస్తాడంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేదు, ఆరోగ్యం కలగాలి అంటే ఎవరిని ఆరాధించాలి అంటే సూర్య భగవానుని. ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేసినట్టయితే మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం రోజు ఆ వారాధిపతి అయినటువంటి ఆదివారం రోజు నాడు, ఆ సూర్యునికి ఇష్టమైన రోజు నాడు ఎవరైతే మధుమాంసాలను స్వీకరిస్తే మనము ఆ రోజున ఆ భగవంతునికి ఆగ్రహం తెప్పించిన వాళ్ళు అవుతాం. కనుక సాధ్యమైనంత మట్టుకు ఆదివారం రోజు మధుమాంసాలను వదిలిపెట్టి ఆ రోజు సూర్యునికి ప్రీతిగా ఆయనకు నమస్కారం చేసి మిగతా ఏ పదార్థాలు స్వీకరించినా పర్వాలేదు, కానీ మధుమాంసాలకు సాధ్యమైనంత మట్టుకు ఆదివారం దూరం ఉంటే బాగా ఉంటుంది. అందరూ శ్రావణ మాసం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అందరూ కూడా ఆ రోజు నిజమనిష్టలతోనే ఉంటారు. కానీ ఈ ఒక్క శ్రావణ మాసం ఆదివారాలే కాకుండా ప్రతి ఆదివారం కూడా మధుమాంసాలను వదిలిపెట్టి ఏదైనా కార్యం ఉన్నప్పుడు తప్ప, అది లోకంలో ఉన్నటువంటి వ్యవస్థే, కానీ ఆదివారం నాడు సాధ్యమైనంత మట్టుకు మధుమాంసాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. అంతేకాకుండా ఈ శ్రావణ మాసం చాలా చాలా ముఖ్యంగా మనం ఇంకా ఆచరించేది ఏంటంటే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే దాన్ని పుత్రద ఏకాదశి అంటారు. ఎవరైనా పుత్ర సంతానాన్ని కావాలనేటువంటి కోరిక ఉన్నవాళ్ళు, అట్లాంటి వారికి ఎవరైనా కోరిక ఉంటే ఆ రోజున తమ ఇష్టదైవాన్ని పూజించి ఆ రోజున ఒక బ్రాహ్మడికి ఏదైనా దానధర్మం చేసి గొడుగుడు కనుక దానం చేసినట్టయితే చక్కగా మీకు పుత్ర సంతానం కలిగేటువంటి యోగం ఉంది. అంతేకాకుండా ఈ మాసంలో పౌర్ణమి రోజు నాడు అందరూ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య విశేషమైనటువంటి ప్రేమానికి ఒక బంధం, ఒక బాధ్యతను గుర్తు చేసేటువంటిది రాఖీ పౌర్ణమి. ఆ రోజున అందరూ కూడా ప్రేమకు, అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమకు గుర్తుగా ఈ రక్షాబంధనం అని మన లోకంలో అనుకునేటువంటిది. ఆ రోజునాడు అందరూ రాఖీ పౌర్ణమి రోజునాడు రక్షాబంధనాన్ని చేసుకుంటూ ఉంటారు. చెల్లెలు కానీ, అక్కను కానీ, తమ్ముడికి, అన్నకు రక్షాబంధనం చేసేటువంటి ఆనవాయితీ. అలాగే అన్న యొక్క ఆశీర్వచనం తీసుకోవడం, చిన్నవాళ్ళైతే తమ్ముడు అక్క యొక్క ఆశీర్వచనం తీసుకోవడం లోకంలో ఉంది. అదే రోజున వేదాలను రక్షించినటువంటి హయగ్రీవ స్వామి ఆ రోజే జయంతి కనుక ఆ రోజు హయగ్రీవ స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో పిల్లలు కానీ పెద్దలు కానీ విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. చిన్నపిల్లలకైతే మంచి జ్ఞానము, చక్కటి చదువు కూడా అబ్బుతుంది. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో విద్య రోజు నాడు మనకు గురుస్వరూపంగా ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం ఉంటుంది, జయంతి. అంతేకాకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో బహుళపక్షంలో కృష్ణపక్షంలో అష్టమి రోజు నాడు లోకానికి గీతాన్ని అందించినటువంటి కృష్ణ పరమాత్ముడు పుట్టినటువంటి రోజు కృష్ణాష్టమి. ఆ రోజున ఆ కృష్ణునికి ఇష్టంగా నవనీతాన్ని, అలాగే ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి పాలు వెన్నను ఆ భగవంతుని సమర్పించి అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా కృష్ణుని వేషాన్ని ధరించి తమ పిల్లల్లో కృష్ణుని చూసుకొని సాయంత్రము ఉట్టిని కొట్టడం అనేటువంటి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఆ తర్వాత వచ్చే ఏకాదశి కామద ఏకాదశి, కోరిన కోరికలు సిద్ధింపజేసుకోవాల్సినటువంటి ఆ రోజు పూజించేటట్టయితే మనం కోరిన కోరికలు సిద్ధించేటువంటి అవకాశం ఉంది. ఇలా ఈ యొక్క శ్రావణ మాసం అంతా ప్రతి విశేషప్రదం. అందులో అమావాస్య కూడా చాలా విశేషం శ్రావణ మాసంలో. దాన్ని లోకంలో పొలాల అమావాస్య అంటూ ఉంటాం. పొలాల అమావాస్య రోజు తమ పిల్లలు క్షేమంగా ఉండాలి, తమ కుటుంబం క్షేమంగా ఉండాలని మహిళలందరూ కూడా ఆ యొక్క పోలేరమ్మ అనేటువంటి దేవత, పోచమ్మ అనేటువంటి దేవతను ఆ రోజున చక్కగా అమ్మవారిని పూజించి పిండి వంటలు నైవేద్యం పెట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటిది దాన్ని పొలాల అమావాస్య అంటాం. ఆ రోజు వ్యవసాయ పనిముట్లన్నీ కూడా పక్కనుంచి వాటికి పూజించి మట్టితో అన్నీ కూడా అలంకారం చేసి ఆ రోజు అమ్మవారిని పూజించేటువంటి రోజు పొలాల అమావాస్య. ఎటు చూసినా ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతిరోజు విశేషపరమైనటువంటి రోజే.
అందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని తమ అనుకూలాన్ని బట్టి ఈ మాసంలో ఈ యొక్క పూజలు ఆచరించండి. శ్రావణ మాసంలో మీకు వీలైనంత మట్టుకు కనీసం భగవంతుని యొక్క స్మరణ చేయండి. తప్పకుండా మీకున్నటువంటి ఈతి బాధలు తొలగి మీకు సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆగండి, మనము ప్రసాద్ ఛానల్ అనేటువంటి ఒక ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లాంటి గొప్ప విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రసాద్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం. స్వస్తి, నమస్కారం.